ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. జాగృతి జనం బాటకు అంతా సెట్ అయింది. 4 నెలల పాటు కవిత జనంలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కవిత సొంత పార్టీ పెడితే సక్సెస్ అవుతారా అంటూ కొత్త చర్చ మొదలైంది. గతంలో విజయశాంతి, షర్మిల సొంతంగా పార్టీలు పెట్టినా ప్రజల ఆదరణను పొందలేకపోయారు. మరి ఈ చరిత్ర కవిత విషయంలో పునరావృతమవుతుందా? బీఆర్ఎస్లో కీలక నాయకురాలిగా, ఎంపీగా రాణించిన కవిత తండ్రి ఫోటో లేకుండా జనం బాట పట్టడం వెనుక వ్యూహమేంటి? పార్టీని విభేదించి ఒంటరిగా అడుగులు వేయాలనుకుంటున్న కవిత సొంతంగా పుంజుకోగలరా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సోలోగా రాజకీయ చదరంగం ఆడాలనుకుంటున్న కవిత తన ప్రత్యర్థులకు చెక్ పెడతారా లేక తానే సైడ్ అయిపోతారా? ఈ నెల 25 నుంచే జాగృతి జనం బాట. 4 నెలల పాటు జనంలోనే కవిత. కవితను ప్రజలు ఆదరిస్తారా? విమెన్ లీడర్స్ విషయంలో గత చరిత్ర ఏం చెబుతోంది? ఈ నెల 25 నుంచి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత జనంలోకి వెళ్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో ప్రతి జిల్లాలో పర్యటించేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంది. ప్రతి జిల్లాలో 2 రోజులు స్టే చేస్తారు. అలా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు కవిత జనంలోనే ఉండనున్నారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. అయితే ఇప్పుడు కవితను జనం ఏ మేరకు ఆదరిస్తారు అనేదే ఇక్కడ ఉత్పన్నమవుతోన్న ప్రశ్న. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కేసీఆర్ కుమార్తెగానే కవితకు జనంలో ఐడెంటిటీ ఉంది. కవిత టూర్ నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ లో మహిళల పాత్రపై చర్చ జరుగుతోందట. పార్టీల్లో ఉంటూ రాజకీయాలు చేస్తోన్న మహిళా నాయకురాళ్లు ఉన్నారు. కానీ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా పాలిటిక్స్ లో రాణించిన మహిళలు తెలంగాణ గడ్డలో ఊనికి చాటలేదనే చెప్పాలి. సోలోగా రాజకీయంగా అడుగులు వేయాలనుకుంటున్న కవిత పొలిటికల్ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో మహిళా నాయకులు ప్రాతినిధ్యం వహించిన పార్టీలకు పెద్దగా ఆదరణ లేదన్నది గత చరిత్ర చెబుతున్న సారాంశం. ఇప్పటి వరకు తెలంగాణ పాలిటిక్స్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే గత చరిత్రను వెనక్కు వెళ్లి గమనిస్తే రాజకీయాల్లో సొంతంగా తమ సత్తాను నిరూపించుకున్న నాయకురాలు కానీ, తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మహిళా నాయకురాలు లేరనేది విశ్లేషకులు చెప్పే మాట. ఒక్కసారి తెలంగాణ సమాజంలో సొంతంగా పార్టీని స్థాపించిన మహిళా నాయకుల గురించి అనాలిసిస్ చేద్దాం. తెలంగాణలో రాజకీయాల్లో సొంతంగా పార్టీ పెట్టిన విజయశాంతి కానీ, అన్నతో విభేదించి తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన షర్మిల కానీ పెద్దగా హిట్ అయితే కొట్టలేదు. సొంతంగా స్టార్ట్ చేసిన పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో ఉనికిని కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. 2005లో తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ సొంతంగా స్టార్ట్ చేశారు విజయశాంతి. ఆ పార్టీ అధ్యక్షురాలుగా జిల్లాల్లోనూ పర్యటించారు. అయితే ఆ పార్టీ ప్రజల్లో ప్రభావం చూపలేకపోయింది. ప్రజలు ఒక రకంగా ఆ పార్టీని ఆదరించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాలు కూడా లేవు. దీంతో తల్లి తెలంగాణ వ్యవహారం అటకెక్కింది. పార్టీకి అంతగా ప్రజాదరణ లేకపోవడంతో 2009లో తల్లి తెలంగాణ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు విజయశాంతి. ఏపీలో తన అన్న జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే షర్మిల కూడా రాజకీయంగా అడుగులు వేసింది. తన అన్న జగన్తో రాజకీయంగా విభేదించి సొంతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి సంచలనంగా మారారు. రాజకీయంగా తనకంటూ ప్రత్యేక పేజ్ ఉండాలని భావించిన షర్మిల చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయనే చెప్పుకోవాల్సింది. తెలంగాణలో ఆమె పాదయాత్రతో ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నించారు. కేసీఆర్ హయాంలో పలు ఉద్యమాలకు కూడా షర్మిల శ్రీకారం చుట్టారు. నిరుద్యోగ సమస్య మీద, అలాగే రైతుల సమస్య మీద, ధాన్యం కొనుగోలు విషయంలో కూడా షర్మిల పలు ఉద్యమాలు చేశారు. అయినా తెలంగాణ ప్రజలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు, పార్టీలో కూడా కీలక నాయకులు అంటూ ఎవరూ చేరిందీ లేదు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల చాప్టర్ క్లోజ్ చేసుకోవాల్సొచ్చిందనేది విశ్లేషకులు చెప్పే మాట.
అటు విజయశాంతి ఇటు షర్మిల ఇద్దరు కూడా చాలా ఆశలతో సొంత పార్టీలు పెట్టుకున్నప్పటికీ విజయం దక్కించుకోలేకపోవడంతో పాటుగా తెలంగాణ సమాజాన్ని కూడా ఆకట్టుకోలేకపోయారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో నడిచే టాక్. ఇక ఇప్పుడు కేసీఆర్ కుమార్తెగా కవిత రాజకీయ ప్రవేశం విభిన్నంగా చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థతో తెలంగాణ సమాజానికి చేరువైన కవిత ఇప్పుడు అదే పేరుతో పార్టీని స్థాపించనున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. త్వరలో ఆమె ప్రజలను కలుసుకునేందుకు జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేపట్టనున్నారు. అయితే విజయశాంతికి షర్మిలకు కవితకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. తండ్రి వేసిన పునాదులపై నిలబడి ప్రజాప్రతినిధిగా విజయం దక్కించుకున్న కవిత ఇటీవలి కాలంలో తండ్రితో విభేదించకపోయినా పార్టీ నాయకులతో విభేదించి బయటకొచ్చారు. తండ్రిని కూడా ఇప్పుడు ఆమె పరోక్షంగా విభేదిస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. తన తండ్రి ఫోటో లేకుండా తన యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేయడం కూడా చర్చకు దారితీసింది. కేసీఆర్ బీఆర్ఎస్ జెండాతో ఆమె తెచ్చుకున్న పేరు ఇప్పుడు ఒంటరిగా నిలబెట్టుకుంటారా? ఒంటరిగా ఆమె తన ప్రస్థానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణ జాగృతి రేపు పార్టీగా అవతరిస్తే ఆమెకు ఎంతమంది మద్దతుగా నిలుస్తారు? ఏ సామాజిక వర్గం ఓట్లను ఆమె దక్కించుకోగలుగుతారు? కీలకమైన నాయకులు ఆమెకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన మహిళా నాయకులను ప్రజలు మాత్రం ఆదరించలేదు. మరి ఇప్పుడు కవిత పొలిటికల్ జర్నీ ఎలాంటి టర్న్లు తీసుకోబోతోంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. పార్టీని స్థాపించి పుంజుకోగలదా అన్న అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నీడ నుండి బయటపడి సొంతంగా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని స్థాపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఆ లక్ష్యం దిశగా కవిత వెళుతుందా లేదా అనేది భవిష్యత్తే తెలుస్తుంది.